లే లే నీ పోరికు నా పడితే మొత్తం అంగడి చేసింది పోరి నీ చెల్లం తీసుకోవే ఓ అవ్వా ఈ అడ్డమైన పొరగాలకు నా పడితే తీసుకోవా నీ పోరి ఎండాకాలం చెలువు నాకు గాసారానికి వచ్చినట్టున్నాయి వీళ్ళ పోరగాలని నా వాకిలి కాడికే పంపాలనా వీళ్ళకి ఇల్లు లేవో వాకిల్లు లేవో ఛీ అయ్యో ఏమైంది ఎందుకు ఏడుచుకుంటాను ఏమైంది తింటాందా అది ఆడుకొని తెలియదా బక్కమ్మకన్నాడా ఎవరినే తిడతానా నువ్వు నీ పొరగాలనే తిడతాను ఇంకెవరిని తిడతానే మంచిగా మాట్లాడుతున్నాడు గిట్లా కనికరంలే పొరగాలంటే అబ్బో ఇక నీ పొరగాలంటేనే కనకరం ఉండాలి అడ్డమైన పొరగాల అని నీ అమ్మని సంగతి చెప్తావు దాని సంగతి చెప్తాను ఆవే ఏందో ఉప్పుకుంటాను టిక్కులాడి గిక్కులాడి అన్నా అనుకోని దౌడ పండ్లు రాలుతాయి ఏమనుకుంటావు కొడతాను చిన్న పోనీ గిట్లా ఏడిపించి పాపితే నేను ఏడిపించిందానే మరి కాకపోతే దొరుకుతుందా నీ పొరగాలకు మరి అది పోరగాళ్ళకి ఏం తెలుసు చెప్పు ఏం తెలియదు పాపం చిన్న పోరగాళ్ళు బట్టి ఏం తెలుసా అంటాను మరి మళ్ళీ ఎక్కువ మాట్లాడతాను బాగా ఆయన పొరగాళ్ళ గురించి నీకేం తెలుసా గొడ్డుదానా నన్ను గొడ్డుదానా అంటావా నే బర్రదానా మరి కాకపోతే ఏంటిదే నువ్వు ఎక్కువ మాట్లాడతానా చెప్తానా ఏందే ఎక్కువ మాట్లాడేది పోరగాళ్ళంగా అంటే తెలిసేది నీకు ఆహా లేకపోతే నీ లెక్క 10 మంది పిల్లల్ని కానీ పెట్టాలనా పని పాట లేకుండా మాటలు మంచిగా రాని అని చెప్తారా నోరు మూసుకొని పోవే బద్మాష్ మోహన్ దానా నన్ను బద్మాస్తానా అంటవా నా మొగుడిని దించాల్సిందే ఇక నీ ఇప్పుడు నువ్వు వాయిస్తాడు చూడిగా దించుతా ఆహా నా మొగుడు ఏమన్నా మృదంగం వాయిస్తాడా నా మొగుడు కూడా ఈపే వాయిస్తాడు ఎవరేం వాయిస్తారో చూపిస్తా ఇప్పుడు నేను నడిపోయిండు నువ్వు ఇంట్లో పోరా నేను దాని సంగతి చెప్పత్తా సరేనా దాన్ని కొడదాం నువ్వు ఇంట్లో పోయి బాజుకోపో అడుగు గడ్డెడు పోతాను మళ్ళీ తీస్తే దొంగ మొక్కంది అరే మనిషి ఉన్నావా ఏందే ఇట్లా ఏమైంది ఏందే పొద్దున్నే ఉడతాను అది బాగా ఎక్కువ చేస్తాంది ఏది అరే ఆ పక్కింటి ఎక్కువ చేస్తాందంటే ఆ పక్కింటి ఎక్కువ అయితే నేనేం చేయాలి మన పొల్ల నువ్వు కొట్టి పంపించింది ఆడుకుంటాండే ఇట్లా మన పాపని కొట్టిందా నువ్వేం చేస్తానవే దాన్ని కొడతా అంటే అయినా ఇంత పెద్ద జాగుండగా దాని ఇంటికి ఎందుకు పంపించినావు దాన్ని అరే పొరగాళ్ళు అన్నాక ఆడుకుంటారు చెత్త ఎత్తారు అందేస్తారు గదానికి కొట్టి పంపించాలా నీ మగతనం ఎంతో చూపిస్తుపా ఏమిటండి మీరు మాట్లాడేది ఏం మాట్లాడతాను మొగతనం ఏంది మొగతనం ఆ ఇంటి ముందు పింకి దాని సంగతి చెప్పాల్సిందే నీ మగతనం ఎంతో చూపించాల్సిందే ఇయ్యాల ఏంది మళ్ళీ ఒకసారి ఇంటి ముందు పింకేనా ఏది చూస్తారు మన ఇంటి ముందు పింకే కదా కాదే మరి దానికి ఇవాళ చెప్పులు మెడలేయాలి ఈ ఛాన్స్ కోసం చూస్తాను పా తగ్గేదే లేదు ఇవాళ అరానైనా తేలిపోవాలి నా మొగతనం చూపిస్తా ఛాన్స్ ఏంటిది కొడదామని ఛాన్స్ కావచ్చు హలో ఏడున్నారా రంజిత్ తాగుతానవా అవ్వ తెల్లారితే తాటికాలు మధ్యాహ్నం మానిసినావు దారా నీ బతుకు అరే ఏంది రా ఇట్లా తయారైనవు ఇంతే ఉంటుందారా ఏంటిదా అరే నిన్న నా బర్త్డే రోజు పార్టీ ఇచ్చేదాకా ఎంబడబడ్డావు పైసలు లేవరా అంటే ఒక్క బీరు అని 10 బీర్లు తాగినావు సరే పోనీ దోసగాడే కదా అని నేను తాగి ఇచ్చినా తినిపించిన నువ్వు ఇప్పటిదాకా నా స్టేటస్ పెట్టలేరా నాకు ఎట్లా కాలుతుందిరా అరే ఏందిరా నువ్వు ఇప్పుడు పెట్టు స్టేటస్ పెట్టు బిలేటెడ్ హ్యాపీ బర్త్డే మామ ఐ లవ్ యూ అని పెట్టు సారీ ఫర్ లేట్ విషెస్ అని కింద ట్యాగ్ చేసి మెన్షన్ చేయి ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల
ఏదన్నా పని చేసుకోరా బేవకు. నువ్వు ఇన్స్టాగ్రామ్ లో మాత్రం మొత్తం వరంగల్ డాన్ వరంగల్ షేర్ అని పెట్టు. నువ్వేదో లోఫర్ గాడ్లా ఉన్నావే. అరే నీ మర్చిపోయినా అసలు నిన్న నాకు సాల్వా తువ్వాల అవన్నీ ఎందుకు తెలియరా? దండ అవన్నీ కప్పరారా మీరు? నీ మీకు తాగియాల తినిపియాలి కానీ పెద్ద పెద్ద కేకులు కడిగిపోయారు. సరేది పెట్టు. ఇగో ఏందవ్వా మాదా నీరు తెచ్చినావు మోసుకొచ్చినావు మళ్ళా? గది నన్ను తిట్టింది, ఇప్పుడు నువ్వు దాన్ని నువ్వు తిట్టాలి. ఈ రాతపాడుగాను నిన్ను ఎందుకు చేస్తున్నా? నేను తెల్లారిందంటే దాని ఇంట్లో పోతావు వీని ఇంట్లో పోతావు లొల్లి పెట్టుకుంటావు వస్తావు దాన్ని తిట్టు తిండి తిట్టు అంటావు. నాకు ఇదే పనా? అంటే వాళ్ళు నన్ను తిట్టచ్చా మరి? వాళ్ళు ఎందుకు గెలుపుతాను? నేనెందుకు గెలుకుతానా? వాళ్ళు జోలికి ఎందుకు పోతాను? వాళ్ళే నన్ను గెలుకుతాళ్ళు. నువ్వు మరి గెలిపితే నువ్వు ఎందుకు గెలికించుకుంటాను? అంత నీ దగ్గర నా తప్పు. నువ్వు తిడతావా వాళ్ళని? ఇప్పుడు ఎవరిని? ఒక చిట్టిని. ఏమన్నా చిట్టి ఇంటి ముందు గదే ఆ దొంగ మొహంది. ఏమన్నదిరా నిన్ను? తిట్టింది. ఏమని తిట్టింది? బొచ్చుడు తిట్టింది. తిట్టిందా? దాని సంగతి చెప్దామా? చెప్దాం. పోద్దామా? అవ్వ గీచాల్సుకొచ్చా చూస్తాను. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? ఏంది? దానికి ఎంత బలిపే ఆ పక్కన పట్టుకో. అరే నా పిల్లని అంటది ఆ పెళ్ళి అయ్యి గిన్నెళ్ళు అయితే నేనే తిట్టలేదాన్ని. ఎక్కడో కొడుతుంది సీనా. దాని సంగతి చెప్పుడు. ఆ బక్కదాన్ని బొక్కలు ఇరగొట్టాడు వేయాల. కాదు, నెత్తి ఉన్నాయి 2 పూసలు, వాటిని ఇంకా దూతానా నువ్వు? ఎత్తి మీద పూసలు ఉంటే ఉండకపోతే ఏంది? గుండెల దమ్మునా లేదా? గది కావాలి. గదమ్మేందో గాడ చూపిస్తుందా అంటానా? చూపిస్తా. ఆ బక్కదాన్ని పేగులు తీసి అలా పతంగా ఎక్కించుడే. పౌడర్ ఎందుకు ఎత్తాను నువ్వు ఇప్పుడు? అరే మనం పోయేది లొల్లికే, దుమ్ము గిట్లా పడుతుంది. సేఫ్టీ కోసం పైకి లేపు. అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది దాని సంగతి చెప్పడు. ప్యాంట్ చిట్టి ఇప్పుడు ఏందనట? ఎందుకు ఇంతగానో రెడీ అవుతాను? నువ్వు దేనికి పోతావు? అరే లొల్లి పెట్టుకున్నావు కదా నువ్వే దాంతో. దాని సంగతి చెప్పొద్దా? నువ్వు లొల్లి పెట్టుకోవడానికి పోయినట్లేదు, దాంతో సంసారం చేయడానికి పోయినట్టున్నది. నిజమేనా? నవ్వుతావు మళ్ళా? సంసారం అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సంసారానికి సెట్ అవుతానా? అట్లే ఉందా? ఎందుకు సిగ్గు? దాని సంగతి చెప్పు. ఎక్కడికి? అరే మొహం కడగద్దా? లొల్లి పెట్టుకోవడానికి మొహం కడుగుడు ఎందుకు? అన్ని ఎక్స్ప్లెనేషన్ ఇయ్యా నాన్న నీకు. ఇప్పుడు నేను రోడ్డు మీదకి పోతా. పోతావు? ఇంక దగ్గర్రా మళ్ళీ అందరు వింటారు. అబ్బో నేను రోడ్డు మీదకి పోతా. డబ్బు నా కోపం వచ్చాడు దాన్ని కత్తి అందుకొని ముడతా కావచ్చు. జైలు పోతా కదా మరి ఫ్రెష్ అప్ అయి పోవద్దా? ఫోటోలు ఇయ్య రానే నీ మొగుడు ఫోటోలు అలా పడద్దా? సబ్బు అందుకో. అక్కడనే ఉన్నది. అందుకో శాతం అయితే లేదా? నిన్నేమన్నది రా బంగారం? ఓ బొచ్చడు అన్నది నన్ను. అవ్వ దాన్ని చూస్తానే ఉన్నానే, సంవత్సరం నుండి చూస్తానా, దొరుకుతలేదు. సంవత్సరం నుంచా? ఎందుకు? అరే నిన్ను తిడతలేదా అనే దాన్ని లొల్లి పెట్టుకోవడానికి? నాతో సంవత్సరం నుంచి ఎప్పుడు లొల్లి పెట్టుకున్నది? అరే అప్పుడప్పుడు చూస్తాను, అది కుళ్ళుకుంటది. అవునా? మస్తు ఉంటది తెలుసా కుళ్ళుకునుడు. చూసారా సార్ డబుల్ యాక్షన్? కొంచెం అందంగా అనిపిస్తుంది కానీ కష్టమే. ఏంది నిన్ను రాని అనేది? నువ్వు అందంగా ఉండవా? అవునవును. పరమ దుర్మార్గుడు సార్ వీడు. పెద్ద తప్పు పని చేసిండే నేను. దేనికి? ఏం లేదు, 1 సంవత్సరం అయినా దాన్ని వేసుకుంది. ఎదవ బావాడు చెప్తే వించావుడు. ఏంది? పెళ్ళి కాదు లొల్లి. లొల్లా? వాళ్ళే అర్రే ఈ మైదాక్ షర్ట్ బాగానే పెరిగింది అనే. అవును. కవర్ తెప్ప కొంచెం తెంపు. దేనికి? అని పట్టుకోదాం. ఆమె చేతులు కొంచెం మంచిగా ఉంటాయి, మైదాకు పెడితే కొంచెం ఎర్రగా పండుతుంది. ఇప్పుడు లొల్లి పెట్టుకోవడానికి పోతానవా, చేతికి గోరింటాకు పెట్టడానికి పోతానవా? నీకు ఎట్లా చెప్పాలి? సరే అప్ప గణేష్ గా బయటికి రారా. వచ్చేటప్పుడు నీ పిల్లల్ని కూడా తీసుకురా. ప్రతిసారి వాన్ పెళ్ళాం ఎందుకు? అంటే అది ఉంటే 3 వస్తుంది.
అంటే నువ్వు దాంతో కానీ లొల్లి పెట్టుకున్నావు లేకపోతే ఎట్లా? అరే గణేష్ బయటికి రారా, తీసుకురా నీ పిల్లాన్ని కూడా ఎదవా ఎదవ బావాడు చెప్తే వించావుడు రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం? తీసుకురా అన్నాడు చెక్కుదాం దాని మొగుని ఉరకడే వాడు తిడతానవే దాని మొగుని తిట్టాలి మనం, ఎందుకంటే దాన్ని కలిసి ఇచ్చింది వాడే. అవునా నిజమా? గణేష్ ఏంద్రా సప్పుడు ఎత్తలేవు? ఏమ్రా ఏ వంశరే నువ్వు మొగన్ వాయి తిట్టారా ముందుకు రా. దారా గణేష్ నువ్వు నీ భార్య మాప్రా కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? గవన్ పిల్లం ఎందుకు? అరే పిచ్చిదానివా, ఇప్పుడు నువ్వు ఎవరితో లొల్లి పెట్టుకోవాలి? వాళ్ళ పిల్లంతోనే. ఇప్పుడు నువ్వు ఎవరిని కొట్టాలి? పెళ్ళాన్ని. ఇప్పుడు నీకు వాడిని కొట్టుడు కాను అని పిల్లాన్ని కొట్టుడు కావన్నా? వాళ్ళ పిల్లని కొట్టుడే. మరి ఇప్పుడు వాడిని కొట్టినా మరి? అద్దద్దు. మరి ఇప్పుడు నువ్వు ఎవరిని పిలవాలి? వాళ్ళ పిల్లాన్ని. ఇప్పుడు ఎవరిని రమ్మనాలి? పెళ్ళాన్నే. ఇప్పుడు ఎవరిని పిలవాలి చెప్పు, క్లారిటీ చెప్పు. పెళ్ళాన్ని. మరి నువ్వే పిల్లాన్ని పిలువన్నాక నేను పిలుస్తాను, మళ్ళీ ఎందుకే కన్ఫ్యూజన్? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. వాడు వెళ్తాను పోయి కరెక్టే కదా, వాడు పిలిస్తే నువ్వు పోడేంది? అరే గణేష నువ్వు దమ్ముంటే నీకు మౌనం అయితే నీ పిల్లని రమ్మనరా. చరిత్రుడా ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది నోరే డ్రైనేజారా? గవన్ పిల్లని దూరం అంటావు. ఇప్పుడు నువ్వు ఎవరి తోటలు పెట్టుకున్నావే, వాన్ తోట మన పిల్లని పిల్లంతోని. ఇప్పుడు మనం ఎవరు కొట్టాలి, వాన్నా మన పిల్లన్నా? మన పిల్లాన్నే. మరి నేను రమ్మన్నది ఎవరిని? మన పిల్లాన్నే. మరి కరెక్టే కదా, మరి డౌట్ ఎందుకు? మరి ఇప్పుడు ఏం చేయాలి? మన పిల్లాన్ని రమ్మనాలి కదా. అరే గణేష్ నా పిల్లని పిలుస్తాంది, నీ పిల్లని పంపరా. వాడు పిలుస్తాను. నేనెందుకు పోవాలి? అరే ఇరుగు పొరగనప్పుడు ఏదో పనులు ఉంటాయే, నాకు అర్థం కాలేదు సార్. అవసరం పడ్డట్టున్నది పాపం బిడ్డకు. పేరప్ప మాట్లాడరప్ప, రేపు రెండు ఇచ్చేది పోతుంది. ఇరుగు పొరకు సాయం చేయాలంటే సరే ఆగే వాడు ఇట్లా చూస్తాడు, మన సంగతి ఇట్లా కాదు. చెప్పరా ఎంత ధైర్యం అంటే దీని రమ్మంటావరా? నీకెంత ధైర్యం అంటే నా పిల్లని రమ్మంటావరా? ఆగే నాకు మొత్తం అర్థమైంది, నా మెదడంతా ఖరాబ్ అవుతుంది. నేను ఇప్పుడు పోయి వాళ్ళ భార్యతో ఏకాంతంగా మాట్లాడతా. వాళ్ళ భార్యతో నువ్వేకాంతంగా మాట్లాడింది? పిచ్చిదాని వా, ఇప్పుడు లొల్లి ఎట్లా జరిగింది, ఏమైంది, ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ అయింది, అసలు అంత క్లారిటీగా అనుకున్నాక లొల్లి పెట్టుకోవాలి. అది ఇక్కడ కూడా కనుక్కోవచ్చు. ఏకాంతంగా మాట్లాడుతానంటే నాతోని అయినా ఏకాంతంగా మాట్లాడుతానే చిట్టి క్లారిటీ వచ్చేది. నేను కూడా వాళ్ళ పిల్లలతో ఏకాంతంగా మాట్లాడతా. ఏకాంతంగా మాట్లాడతావా? దాంతో ఏం చేస్తావు పోయి? అంటే అట్లా మాట్లాడితేనే కదా అసలు ప్రాబ్లం ఏంటిది, దానికి సొల్యూషన్ ఏంటిది అని తెలిసేది మనకి. ఇక్కడ మాట్లాడితే కాదా? లేదు చిట్టి, అట్లా పక్కకు పోయి మాట్లాడుకోవాలి క్లియర్గా. నేను పోయి మాట్లాడతా. సరే మనం ముందు మాట్లాడతా, నువ్వు అంత దాన్ని ఎంత గుద్దుతా అంత గుద్దుకో. ఏంటిరా గణేష్ రారా, అరే రారా, ఆడంగి నడక నడుస్తాను. గణేష్ చెప్తారా ఇలా సాతి చూసినావారా? 60 క్లాస్ డబ్ల్యూడబ్ల్యూ చూసినా ఎప్పుడన్నా? పొట్ట చూసినావా? ఫ్యామిలీ ప్యాక్ చూసి పడేస్తా. అరే గణేష్ నువ్వు చాలా అదృష్టవంతునురా. ఎందుకు? నాదే అదృష్టం అంటే. ఎందుకు? నీ పిల్లం ఎంత అందంగా ఉంటుందిరా, ఇక్కడ నువ్వు మర్చేసుకొని పుట్టినవురా. నువ్వు నా భార్య బాగుంటుందా నీకు? ఓ ఇప్పుడు నువ్వు అది మేకప్లో ఉన్నదని నువ్వు దాన్ని చూసి అట్లా అనుకుంటానవా? ఒక్కసారి పొద్దుగా లేచినప్పుడు చూడు, దాన్ని పండ్లు తోమేటప్పుడు చూడు, అది కక్కేటప్పుడు చూడు బ్రో, నీకు కక్కత్తది. నా పిల్లం మంచిగానే అంటావు, నీకు అంత మంచి అందమైన పిల్లాన్ని పెట్టుకొని. ఏమైంది బ్రో? అరే గణేష్ నా పిల్లం వచ్చిందంటే నీ ఎంత కావాదుడు ఇక్కడ లేడురా. అరే పడిచిరా నువ్వు, అది ఎట్లా నచ్చుతురా నీకు? ఎంత కావాదుడు వారాడు, అరే పడిచివారా బ్రో
ఏమనుకుంటే చిన్న మాట ఫీల్ కావు కదా మన మాట. మొన్న నా పిల్ల చికెన్ కూర వండింది. అది తిన్నాక 3 రోజులు మొత్తం మోషన్స్, కడుపు అంతా ఆమైంది. ఇవాళ నీ భార్య చికెన్ వండుతాంది, వాసన 3 ఊళ్ళకి పోయింది బ్రో. గట్ల వండాలి కూర అంటే. నాది కూడా సేమ్ ప్రాబ్లం బ్రో. ఇవాళ మా పిల్లము కోడి కూర వండింది. అమ్మ పొద్దున్న నుండి ఒకటే మోషన్స్. అందుకే ఏం చేస్తానో నాకే అర్థమవుతలేదు. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అదే మొన్న మీ పిల్లము కోడి కూర వండింది కదా, ఏం స్మెల్ బ్రో. అసలు కోడి కూర కూడా మల్లెపూలు లెక్క వాసన వస్తాను బ్రో. అందుకే బ్రో నువ్వు అదృష్టవంతం బ్రో. ఏ మాటకు ఆ మాట. ఎంత టెన్షన్ ఉన్నా సరే మీ వైఫ్ని చూస్తే మైండ్ రిలీఫ్ అవుతుంది బ్రో. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ. నేను కదా చెప్పబోతాను బ్రో. నా పిల్లాన్ని చూస్తే నాకు దరిద్రం పట్టినట్టు అవుతుంది. అదే బయటకు వచ్చి నీ భార్యను చూసిన అనుకో మంచి రిలాక్స్ అనిపిస్తుంది బ్రో. మైండ్ అంతా రిలీఫ్ అవుతుంది సేమ్ బ్రో, నాకు కూడా నా భార్య అంటే చిరాకు అసలు బ్రో. గిన్ని చెప్పినా ఇంకొకటి చెప్తే ఫీల్ ఆగు బ్రో. చెప్పు బ్రో. 3 నెలల నుండి నీ భార్యను చూస్తాను. నువ్వు బయటికి పోతే మాట్లాడదామని, నువ్వు బయటికి పోతలేవు, ఆమెతో మాట్లాడతలేను. ఏంది బ్రో నువ్వు? బ్రో 3 నెలల నుండి నేను కూడా పనికి పోతలేను బ్రో. ఎందుక? నువ్వు బయటికి పోతే మీ వైఫ్ తోటి మాట్లాడదామని ఛాన్స్ కోసం చూస్తాను బ్రో. నువ్వు కూడా ఇంట్లోనే ఉంటారు. బిడ్డ నా కొంపకేసరి పెట్టినావారా? నువ్వు నా కొంపకేసరి పెట్టలేదారా? అరే గొల్లాలు, నేను కూడా 3 నెలల నుంచి ఎంబడి పడతాను మీ భార్యలతో మాట్లాడదామని. నీ మీరు ఉంటారు, నేను అక్కడ మాట్లాడతలేను. అంటే మీ ఇద్దరు భార్యలు అంటే నాకు ఇష్టం బ్రో. సిగ్గులేరా నీకు బ్రో? అది కాదు బ్రో, ఇప్పుడు మనం మొబైల్ రీఛార్జ్ చేస్తాం, డైలీ 2 GB డాటా వస్తుంది. అది గట్టిగా వాడితే మధ్యాహ్నం లోపు అయిపోతుంది బ్రో. అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? పక్కింటిని వైఫై, ఎదురింటిని వైఫై వాడతాం కదా. ఎందుకంటే డాటా కంటే వైఫై గట్టిగా ఉంటాయి కదా బ్రో, ఫాస్ట్గా ఉంటుంది కదా. అందుకని ఒక్కసారి వైఫై పాస్వర్డ్ దొరికింది అనుకో, జీవితాంతం ఫ్రీ వైఫై, ఫ్రీ కనెక్షనే, హ్యాపీగా ఉండొచ్చు. సిగ్గున్నారా బాడుకోని మొలతాడు తెంపని నెత్తుకపోని కాడు కాలవా? ఏం చెప్పండి బ్రో, ఇప్పుడు మనం 2 GB డాటాను చక్కగా వాడుకున్నాం అనుకో, వైఫైతో అవసరం ఉండదు కదా. మరి అంటే ఆ పక్కింటిని వైఫై, ఈ పక్కింటిని వైఫై వాడని అవసరమే లేదు బ్రో. ఇప్పుడు 2G డాటా ఉంది, మనం మెల్లగా వాడుకున్నాం అనుకో, రేపటి వరకు కూడా వస్తుంది కదా. అరే మీకు తెలివి లేవు బ్రో, అప్పుడప్పుడు ఆలోచించాలి మీ నా లెక్క. అందుకే జాగ్రత్త బ్రో. మీరు మీ ఫోన్ వైఫై కోసం చూస్తే పక్కనున్నాడు నీ మొబైల్ డాటా కోసం చూస్తాడు. హాట్స్పాట్ ఆన్ అయితే కథమే ఇంకా. అందుకే జాగ్రత్తగా ఉండండి, మీ బంగారాన్ని కాపాడుకోండి. అందుకే బ్రో, మీరు పక్కింటిని వైఫై కోసం చూసిల్లు అనుకో, మీ ఇంట్లో మొబైల్ డాటా కోసం ఇంకోటి చూస్తాడు. ఏంది వీడు ఫోను వైఫై అంటాడు, నాకేం అర్థమవుతలేదు మా. ఓ బ్రో, వాడు వైఫై అని ఇండైరెక్ట్ చెప్తాడు, మన పిల్లల గురించి అంటాడు బ్రో. కొందరు రా బ్రో, పాస్వర్డ్ మార్చుకోవాలి మనం. వీడు వైఫై అని చెప్పి మన వైఫ్ లాకేసారి పెట్టిండా బ్రో. అప్పుడప్పుడు హ్యాకర్స్ కూడా ఉంటారు, జాగ్రత్త. ఏందో ఈ మనుషులు, ఉన్న కూర వేసుకొని తినండి రా అంటే ఊరవుతుందని కూర మంచిగా ఉంటుంది అంటారు.